2024లో జరిగిన ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజయం సాధిస్తే శివాలయంలో 101 టెంకాయలు కొడతాన్ని మొక్కుకున్నారు టీడీపీ నాయకులు ఎల్పీ కృష్ణారెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన గెలుపొంది హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నెల్లూరు జిల్లాలో నిలిచారు. అయితే తాను మొక్కుకున్న మొక్కు ప్రకారం మొక్కులు చెల్లించుకునేందుకు శివాలయానికి చేరుకున్నారు ఎల్పీ కృష్ణారెడ్డి. ఇక ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసులు రెడ్డి, పుల్లారెడ్డి, మూలి విజయభాస్కర్ రెడ్డి, పామూరు సుధాకర్ రెడ్డి, మధు తదితర నాయకులు స్థానికులు పాల్గొన్నారు. కష్టకాలంలో తమ వెన్నంటే నిలిచిన నాయకులకు ధన్యవాదాలు చెప్పారు. అవతల పార్టీ నుంచి ఎన్ని బెదిరింపులు వచ్చినా లొంగకుండా తమ వైపు నిలవడం వల్ల ఇంత భారీ మెజార్టీ సాధ్యమైందన్నారు. మన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మూడోసారి గెలవాలని చెప్పి మా శక్తి వంచన లేకుండా మేము ప్రయత్నం చేస్తూ దైవ సహకారం కూడా అడిగాము. అప్పుడు మొక్కున్నాము. ఆ మొక్కు ఏంటంటే అనివార్య కారణాల వల్ల కొంత వాయిదా పడింది. ఆ మొక్కు ఇప్పుడు తీర్చుకోవడం జరిగింది. ఉమామహేశ్వరి దేవాలయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు గెలవాలని ఇక్కడ ఆ మొక్కు తీర్చడానికి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీస్ గారి నుంచి వచ్చి ఇక్కడ మొక్కు తీర్చుకుంటున్నాం. అందరికి నమస్కారం. పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు కృష్ణారెడ్డి గారు ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా సోదరులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరలా గెలిచినట్లయితే వడారపల్లి శివాలయంలో ఏదైతే మొక్కు తీరుస్తామని మొక్కుకున్నారు. దాని తర్వాత ఈ రోజు శాసనసభ్యులుగా మూడోసారి అత్యంత భారీ మెజార్టీతో గెలిపించిన సందర్భంగా ఈ రోజు ఆ మొక్కు దేవునికి తీర్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకందరికి కూడా తెలుసు గత ఎలక్షన్స్ లో ఎంతో భారీ మద్దతుతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి, ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తీరుస్తారనే ఒక నమ్మకంతో తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి శాసనసభ్యులుగా శ్రీధర్ గారిని గెలిపించినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు, ప్రత్యేకంగా కృష్ణారెడ్డి గారు గాని, పురుషోత్తం గాని, మిగతా ఆ డివిజన్ లో ఉన్న నాయకులు, మిగతా వారందరూ కూడా ఎంతో వారి ప్రయత్నం గట్టిగా చేసి ఇలాంటి వారందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అంత గట్టిగా ఎన్ని బెదిరింపులు వచ్చినా ఏమొచ్చినా లంగకుండా చేసిన ప్రయత్నమే ఆ గెలుపు ఫలితం అని మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తూ, ఏమైనా ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి. మన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మూడోసారి గెలవాలని చెప్పి మా శక్తి వంచన లేకుండా మేము ప్రయత్నం చేస్తూ దైవ సహకారం కూడా అడిగాము. అప్పుడు మొక్కున్నాము. ఆ మొక్కు ఏంటంటే అనివార్య కారణాల వల్ల కొంత వాయిదా పడింది. ఆ మొక్కు ఇప్పుడు తీర్చుకోవడం జరిగింది. ఉమామహేశ్వరి దేవాలయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు గెలవాలని ఇక్కడ ఆ మొక్కు తీర్చడానికి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీస్ గారి నుంచి వచ్చి ఇక్కడ మొక్కు తీర్చుకుంటున్నాం. అందరికి నమస్కారం. పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు కృష్ణారెడ్డి గారు ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా సోదరులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరలా గెలిచినట్లయితే వడారపల్లి శివాలయంలో ఏదైతే మొక్కు తీరుస్తామని మొక్కుకున్నారు. దాని తర్వాత ఈ రోజు శాసనసభ్యులుగా మూడోసారి అత్యంత భారీ మెజార్టీతో గెలిపించిన సందర్భంగా ఈ రోజు ఆ మొక్కు దేవునికి తీర్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకందరికి కూడా తెలుసు గత ఎలక్షన్స్ లో ఎంతో భారీ మద్దతుతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి, ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తీరుస్తారనే ఒక నమ్మకంతో తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి శాసనసభ్యులుగా శ్రీధర్ గారిని గెలిపించినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు, ప్రత్యేకంగా కృష్ణారెడ్డి గారు గాని, పురుషోత్తం గాని, మిగతా ఆ డివిజన్ లో ఉన్న నాయకులు, మిగతా వారందరూ కూడా ఎంతో వారి ప్రయత్నం గట్టిగా చేసి ఇలాంటి వారందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అంత గట్టిగా ఎన్ని బెదిరింపులు వచ్చినా ఏమొచ్చినా లంగకుండా చేసిన ప్రయత్నమే ఆ గెలుపు ఫలితం అని మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తూ, ఏమైనా ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి.